ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం మనం ఇప్పుడు తిరుమలలో వరాహస్వామి వారి ఆలయం వద్ద అయితే ఉన్నామండి. ఇక్కడ భక్తుల రద్దీ ఎలా ఉందనేది మీరు ఈ వీడియోలో చూడవచ్చు. తిరుమలలో వరాహస్వామి వారి ఆలయం వద్ద కావచ్చు, ఇంకా శ్రీవారి ఆలయం ముందు కావచ్చు, కొంచెం భక్తుల రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. మిగిలిన అన్ని ప్రదేశాల్లో కూడా భక్తుల రద్దీ అయితే సాధారణంగానే ఉందండి. ఈ రోజు అనగా డిసెంబర్ 31వ తేదీ వైకుంఠ ద్వాదశి సందర్భంగా తెల్లవారుజామున 4:30 సమయంలో శ్రీ చక్ర తల్వార్ చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు తిరుమలలో నిర్వహించిన చక్ర స్నానానికి సంబంధించి ఒక వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. నిన్న అనగా వైకుంఠ ఏకాదశి, ఈ రోజు ద్వాదశి, రేపు జనవరి 1 ఈ 3 రోజులు కేవలం ఆన్లైన్ లెక్కిడిపులో దర్శనానికి సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం అనేది కల్పిస్తారు. ఈ 3 రోజులు దర్శనంకి సెలెక్ట్ అయిన భక్తులకే కల్పిస్తున్నారు కాబట్టి దర్శనం కూడా చాలా తొందరగానే అవుతుందండి. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకున్నటువంటి భక్తుల్ని దర్శనం ఎంత సమయం పట్టింది అని అడిగితే కొంతమంది భక్తులు మాత్రం 2 గంటల్లోనే దర్శనం అయిపోయిందని చెప్పారు. కొంతమంది 3 గంటల దర్శనానికి పట్టింది అని చెప్పారు. కొంతమంది భక్తులు మాత్రం మాకు 3 గంటల నుంచి 5 గంటల సమయం పట్టిందని చెప్పడం జరిగిందండి. సో ఈ రోజు దర్శనం కంప్లీట్ చేసుకుని ఆలయం నుంచి బయటకు వచ్చిన కొంతమంది భక్తులను అడిగితే కొంతమంది 2 గంటలు అయిపోయిందన్నారు, మరికొంతమంది 3 గంటల సమయం పట్టింది అని చెప్పడం జరిగింది. అంటే ఈ రోజు ఎవరైతే దర్శనంకి లక్కిడిపులో సెలెక్ట్ అయ్యి దర్శనంకి వచ్చారో ఆ భక్తులందరికీ కూడా దర్శనం పూర్తవడానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం అయితే పడుతుంది. సో ఈ 3 రోజులు అంటే నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజులు లక్కిడిపులో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు కాబట్టి దర్శనాలు అనేవి చాలా తొందరగానే అవుతున్నాయండి. సో ఎవరైతే ఈ 3 రోజులు లక్కిడిపులో సెలెక్ట్ అయ్యి ఉన్నారో దర్శనంకి, ఆ భక్తులందరూ కూడా మిస్ కాకుండా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఆన్లైన్ లక్కిడిపులో మనం దర్శనంకి సెలెక్ట్ అవ్వడమే గొప్ప. సో అంటే స్వామివారి అనుగ్రహం ఉంటే కానీ మనం లక్కిడిపులో సెలెక్ట్ కాలేమండి. సో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరూ కూడా మేము పిల్లలతో వస్తాం, మాకు అక్కడ ఎంత టైం పడుతుందో, దర్శనం తొందరగా అవుతుందా లేదా, క్యూ లైన్ లో ఎంతసేపు వెయిట్ చేయాలి, క్యూ లైన్ కి మనం ఎక్కువ దూరం నడవాల్సి వస్తుందేమో, ఇలా ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, మీ దగ్గర ఉన్న దర్శనం టికెట్ ఏ తేదీకి అయితే ఉంటుందో ఆ తేదీ, ఆ టైం స్లాట్ ప్రకారం మీరు తిరుమలకి చేరుకొని స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మోస్ట్లీ రేపు కూడా దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం కల్పిస్తారు కాబట్టి దర్శనం ఒక 2 నుంచి 4 గంటల్లో కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరూ కూడా డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మిస్ కాకుండా తిరుమలకు వచ్చి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కొంతమందికి ATGH, కొంతమందికి కృష్ణతేజ సర్కిల్, కొంతమందికి ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్, ఇలా ఈ 3 ప్రదేశాల్లో ఎంట్రీ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్లేసులకి మీరు ఎలా చేరుకోవాలి, మీకు ఆ ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి తెలియకపోతే మీకు తిరుమలలో ఫ్రీ బస్ ఫెసిలిటీ అయితే ఉందండి. ఈ 3 ఎంట్రీ పాయింట్స్ వద్దకి కూడా మీరు ఫ్రీ బస్ ద్వారా చేరుకోవచ్చు. మీకు మీ టికెట్ లో ఏ ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుందో ఆ ఎంట్రీ పాయింట్ వద్దకి మీరు ఫ్రీ బస్ ద్వారా చేరుకోవచ్చు. ప్లస్ ఆ ఎంట్రీ పాయింట్స్ దగ్గరికి మీరు ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి కూడా నిన్నే ఒక వీడియో అనేది లైవ్ లో షూట్ చేసి మన ఛానల్లో కూడా పోస్ట్ చేసి ఉన్నానండి. ఇది తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి అండ్ అలాగే దర్శన సమయాలకు సంబంధించి. ఇకపోతే రూమ్స్ కూడా ఈ రోజు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కేవలం దర్శనం టికెట్ కలిగి ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారంటే నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజులు కేవలం దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే స్వామివారి దర్శనంకి కల్పిస్తున్నారు. కాబట్టి తిరుమలలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కేవలం దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే రూమ్స్ అనేవి ఇస్తున్నారు. ఈ రోజు కూడా సేమ్ అదే పరిస్థితి అండి. దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకే రూమ్స్ అనేవి ఇస్తున్నారు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. సో దర్శనం టికెట్ ఉన్న భక్తులకే రూమ్స్ ఇస్తున్నారు కాబట్టి రూమ్ కి ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ సమయం భక్తులు వెయిట్ చేయాల్సిన పనేం లేదు. ఒక 15 నుంచి 20 నిమిషాల్లోనే భక్తులు క్యూ లైన్ కూడా ఖాళీగా ఉంది అనుకోండి, ఇంకా కూడా తొందరగానే ఒక 10 minutes లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు బయటకు వచ్చేయచ్చు. మీరు బయటకు వచ్చేసి అక్కడ ARP కౌంటర్ దగ్గర ఉన్న వెయిటింగ్ హాల్లో అక్కడ మీరు వెయిట్ చేస్తూ ఉండి మీకు రూమ్ అలాట్ అయిన వెంటనే మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అయిపోవచ్చు. ఇది రూమ్ కి సంబంధించి. ఇక కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది, మేము జనవరి 1వ తేదీ అనగా రేపు తిరుమలకు వస్తామండి, మాకు జనవరి 2వ తేదీన దర్శనం అవుతుందా, ఏ టైంలో ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి అలో చేస్తారు, ఇలా కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారండి. వైకుంఠ ద్వార దర్శనాల చివరి 7 రోజులు అంటే జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆ 7 రోజులు కూడా ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులు డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చు. అంటే ఈ 7 రోజులు జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎలాంటి టికెట్స్ లేనటువంటి భక్తులకి కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించడం జరుగుతుందని టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది. అయితే జనవరి 2వ తేదీన ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎటువంటి టోకెన్స్ లేనటువంటి భక్తుల్ని ఎన్ని గంటలకి అలో చేస్తారు అనే దానికి సంబంధించి మాత్రం ప్రస్తుతానికి అయితే అప్డేట్ లేదండి. మోస్ట్లీ రేపు రాత్రి అంటే మిడ్-నైట్ 1 గంట తర్వాత ఏదో ఒక టైంలో ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి భక్తులను అలో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెల్లవారితే జనవరి 2వ తేదీ కదండి, కాబట్టి రేపు రాత్రి
మోస్ట్లీ 1 గంట తర్వాత క్యూ లైన్ లోకి భక్తుల్ని అలో చేసే అవకాశం ఉంది. ఏ టైంలో ప్రీ దర్శనం క్యూ లైన్ లోకి భక్తుల్ని అలో చేసిన అంటే నేను రేపు కూడా తిరుమలలోనే ఉండి భక్తులందరికీ కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తాను. కాబట్టి రేపు రాత్రికి ప్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎటువంటి టోకన్స్ లేని భక్తుల్ని ఏ టైంకి అయితే అలో చేస్తారో ఆ టైంకి వీలైతే ఒక వీడియో కానీ లేదు అంటే ఒక షార్ట్ వీడియో అయినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అప్డేట్ ని కూడా మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుందండి. నాకు తెలిసినంత వరకు రేపు రాత్రి మిడ్నైట్ 12-1 గంట తర్వాత ప్రీ దర్శనం క్యూ లైన్ లోకి అలో చేసే అవకాశం అయితే ఉంది. తెల్లవారితో 2వ తేదీ వస్తుంది కాబట్టి ఆ టైంలో అలో చేసి ఇంకా 2వ తేదీ నుంచి కంటిన్యూస్ గా భక్తులను అయితే దర్శనం అలో చేస్తారు, దర్శనాలు కల్పిస్తారు. దానికి సంబంధించి భక్తుల్ని క్యూ లైన్ లోకి అలో చేసిన వెంటనే ఒక వీడియో అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. అది ఏంటి అంటే ఎవరైతే రేపటి నుంచి అంటే జనవరి మంత్ లో ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు చలి అనేది తిరుమలలో ఎక్కువగా ఉందండి. చలికి తగిన జాగ్రత్తలతో తిరుమలకి రావాల్సిందిగా కోరుచున్నాను. అంటే చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చలికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే రేపటి నుంచి తిరుమల వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా స్వెటర్స్, రెయిన్ కోట్స్, ఇలా చలికి అండ్ మెడిసిన్స్ ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. చలి ఎక్కువగా ఉంది కాబట్టి రూమ్స్ దొరకనటువంటి భక్తులు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ ప్రికాషన్స్ తెచ్చుకోమని చెప్తున్నానండి. ఇది ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అండ్ భక్తుల రద్దీ, రూమ్స్ ఇలా వీటన్నింటికి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక ఈ వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఈ 3 రోజులు ఎక్కువ మంది వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులు స్వామివారి దర్శనం చేసుకోవాలని భక్తులు చాలా మందికి సెంటిమెంట్ గా ఉంటుంది. అయితే ఈసారి ఈ 3 రోజులు కేవలం కూడా లక్కీడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనాలు కల్పిస్తున్నారు. మోస్ట్లీ లక్కీడిప్లో సెలెక్ట్ కానటువంటి భక్తులు కూడా ఆ సెంటిమెంట్ తోటి తిరుమలకు వచ్చి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ 3 రోజులు లక్కీడిప్లో సెలెక్ట్ కాలేక తిరుమలకి రాలేక ఇబ్బంది అయ్యారు అంటే వైకుంఠ ఏకాదశి టైంలో టికెట్ లేదు కదా ఇంకా తిరుమలకి వెళ్తే ఇబ్బంది పడతామని ఎవరైతే రాలేక ఆగిపోయారో ఆ భక్తులందరికీ కూడా తిరుమలలో ప్రస్తుతం జరుగుతున్న ఈ వైకుంఠ ద్వార దర్శనాలు, ప్రస్తుతం తిరుమలలో ఉన్న ఈ ఫ్లవర్ డెకరేషన్, విద్యుత్ కాంతులు ఇవన్నీ కూడా సుదూర ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి భక్తులందరికీ కూడా తెలియచేయాలి. ఆ భక్తులందరూ కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం అనుభూతిని పొందాలి అనే ఉద్దేశంతో నిన్నటి నుంచి కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. సో మన ఛానల్లో వస్తున్న ఈ వీడియోస్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి యూట్యూబ్ మన వీడియోస్ ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అంత ఎక్కువ మంది భక్తులకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుంది. ఇక వీలైతే ఈ రోజు సాయంత్రం మన ఛానల్లో కూడా శ్రీవారి ఆలయం ముందుకు వెళ్ళి ఒక లైవ్ వీడియో ఇవ్వడం జరుగుతుందండి. అంటే మాక్సిమం ట్రై చేస్తాను. ఈ రోజు ఈవినింగ్ ఒక లైవ్ మన ఛానల్లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇది ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి భక్తుల రద్దీకి సంబంధించి, రూమ్స్ కి సంబంధించి అంటే ఎక్కువ మంది భక్తులు ఎంత భక్తుల రద్దీ ఉంది, దర్శనాలకు ఎంత సమయం పడుతుంది, రూమ్స్ ఎలా, ఇలా ఎక్కువ డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఒక్కొక్కరికి కామెంట్స్ రూపంలో కంటే వీడియో రూపంలో తెలియజేస్తే ఎక్కువ మంది భక్తులకి ఇంకా కూడా ఉన్న డౌట్స్ క్లారిఫై అవుతాయనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో అలాగే లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.